నమస్కారం. ఈరోజు మనం ఒక విషాదకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఉత్తరాఖండ్లో అలకనందా నదిలో జరిగిన బస్సు ప్రమాదం. ఇది జూన్ 22, 2025 చివర్లో జరిగింది కదా? అవును. అవును. బద్రీనాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు రుద్రప్రయాగ జిల్లాలో. హో, రుద్రప్రయాగ జిల్లాలో. సరే, మనకు తెలిసిన సమాచారం ప్రకారం అసలు ఏం జరిగిందక్కడ? అంటే ఆ ప్రమాదం ఎలా జరిగింది? అంటే జూన్ 26న కదా జరిగింది. హ్మ్, బస్సులో దాదాపు ఓ 19-20 మంది యాత్రికులున్నారట. 31 సీట్ల బస్ అది. ఓ. రుద్రప్రయాగ దగ్గర ఘోల్తీర్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ అలకనంద నదిలో పడిపోయింది. అయ్యో, ఎలా పడిపోయింది? ఏదైనా డ్రైవర్ తప్పిదమా లేక ఇంకేమైనానా? ప్రాథమికంగా వస్తున్న వార్తల ప్రకారం అక్కడొక షార్ప్ టర్న్ ఉందట. ఆ మలుపు దగ్గర ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కును తప్పించబోయారో లేక ఢీకొన్నారో. ఓహో. దాంతో బస్ అదుపు తప్పి నేరుగా లోయలో ఉన్న నదిలోకి పడిపోయిందని అంటున్నారు. మరి కారణమేంటని తేల్చారా? అంటే దర్యాప్తులో ఏమైనా తెలిసిందా? హ్మ్. ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఇప్పుడే కదా దర్యాప్తు మొదలైంది. అంటే డ్రైవర్ పొరపాటా, లేక బస్సులో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చిందా, లేదా ఇందాక అనుకున్నట్టు ఆ ట్రక్కుతో ఢీకొనడమా? ఈ 3 కోణాల్లోనూ చూస్తున్నారు. హ్మ్. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని డ్రైవర్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అంటే నిర్లక్ష్యమనే కోణం కూడా ఉందన్నమాట. అవును. ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఆ రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి కదా. అక్కడ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఈ సంఘటన మరోసారి రహదారీ భద్రత ఎంత ముఖ్యమో గుర్తుచేస్తోంది. నిజమే. మరి బాధితుల వివరాలు చాలా కలవరపెడుతున్నాయి కదా. ఎంతమంది మరణించారు, ఎంతమంది బయటపడ్డారు? అవును, చాలా విషాదకరం. ఇప్పటివరకు అయితే 4 ప్రయాణికులు చనిపోయినట్టు అధికారికంగా ధృవీకరించారు. నలుగురా? అవును. మొదట 3 గురించి తెలిసింది. మధ్యప్రదేశ్కి చెందిన విశాల్ సోనీ, గౌరీ సోనీ. వీరిద్దరూ భార్యాభర్తలనుకుంటా. వారి వయసు 42, 41 సంవత్సరాలు. ఓ. ఇంకా గుజరాత్కు చెందిన డ్రీమీ అనే ఒక అమ్మాయి 17 ఏళ్లు. వీళ్ళు 3. అయ్యో. ఆ తర్వాత అంటే జూన్ 27న ఇంకో మృతదేహం దొరికింది. ఉదయ్పూర్కు చెందిన సంజయ్ సోనీ అని 55 ఏళ్లు. అంటే మొత్తం నలుగురు మరణించారు? అవును. ధృవీకరించింది 4. ఇంకా గల్లంతైన వారు కూడా ఉన్నారంటున్నారు కదా? అవును. అదే పెద్ద ఆందోళన కలిగిస్తున్న విషయం. సుమారు ఓ 8 నుంచి 9 మంది ఇంకా వాళ్ల ఆచూకీ తెలియలేదు. అంటే నదిలో కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారా? అవును. ప్రవాహం చాలా బలంగా ఉందంటున్నారు. బహుశా నదిలో మునిగిపోయి ఉండొచ్చని భయపడుతున్నారు. అయితే కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు అని విన్నాం. అవును. అదొక్కటే కొంచెం ఊరట కలిగించే విషయం. ఓ 8 నుంచి 10 మంది దాకా ప్రాణాలతో బయటపడ్డారు. సరే, వాళ్ల పరిస్థితి ఎలా ఉంది? వారిలో 4కి తీవ్రమైన గాయాలయ్యాయట. వాళ్లని వెంటనే రిషికేశ్లోని ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు మెరుగైన చికిత్స కోసం. ఈ విషాదంలో ఒక పిల్లాడి గురించి కూడా వార్తలొచ్చాయి గదా, పార్థ్ సోనీ అని. అవునవును. అది నిజంగా హృదయాన్ని పిండేసే సంఘటన. ఇందాక మనం చెప్పుకున్నాం గదా, విశాల్ సోనీ, గౌరీ సోనీ అని మధ్యప్రదేశ్కి చెందిన దంపతులు. వాళ్ల అబ్బాయా? అవును, వాళ్ల 10 ఏళ్ల కొడుకు పార్థ్ సోనీ. ఆ బాబు ప్రమాదం నుంచి బయటపడ్డాడు కాని తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అయ్యో పాపం. ఆ పిల్లాడు నది ఒడ్డున నిలబడి దేవుడా ఎందుకు ఇలా చేశావని ఏడుస్తున్న వీడియో ఒకటి అది వైరల్ అయింది. చాలామందిని కదిలించింది. ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. అవును. ప్రస్తుతం ఆ బాబు షాక్లో ఉన్నాడని, అతన్ని సంరక్షణలో ఉంచారని తెలిసింది. ఈ సహాయక చర్యల గురించి చెప్పండి. ఎవరు చేస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి? సహాయక చర్యలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంటే ఎస్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు, ఇంకా ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్థానిక పోలీసులు, ఫైర్ సర్వీస్ వాళ్ళు, చివరికి ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఓ, ఆర్మీ కూడానా? అవును. చాలా ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. మరి గాలింపు చర్యలు ఎలా సాగుతున్నాయి గల్లంతైన వారి కోసం? అక్కడే అసలు సమస్యంతా ఉంది. ఆ ప్రయత్నాలకు చాలా ఆటంకాలెదురవుతున్నాయట. అంటే ఎలాంటి ఆటంకాలు? ముఖ్యంగా ఆ అలకనంద నది ప్రవాహం చాలా బలంగా ఉంది అంటున్నారు. దాంతో గాలించడం కష్టమవుతుంది. అవును, వర్షాకాలం కూడా కదా. నిజమే. దానికి తోడు ఆ లోయ చాలా లోతుగా, ఒడ్డేమో నిటారుగా ఉందట. కిందికి దిగి వెతకడం, ఆ ప్రవాహంలో గాలించడం చాలా కష్టమైన పని. అంటే సహాయక సిబ్బందికి కూడా చాలా రిస్క్ అన్నమాట. ఖచ్చితంగా. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేసే రెస్క్యూ టీమ్స్ ధైర్యం నిజంగా అసాధారణం. వాళ్లు కూడా ప్రాణాలకు తెగించే పనిచేస్తున్నారు. మరి ప్రభుత్వం వైపు నుంచి స్పందన? ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ
ఆయన సంతాపం తెలిపారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని హామీ ఇచ్చారు. సరే, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయానికి తాజా పరిస్థితి ఏంటి క్లుప్తంగా? ఇప్పటికీ అంటే జూన్ 27-28 నాటికున్న సమాచారం ప్రకారం 4 మరణించినట్టు ధృవీకరించారు. ఓకే. సుమారు 8-9 మంది ఇంకా గల్లంతయ్యారు. వారికోసం గాలింపు కొనసాగుతోంది. ఇంకా 8-10 మంది ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్నారు. ఆ సంజయ్ సోనీ మృతదేహం జూన్ 27న దొరికింది. గల్లంతైన వారిని కనుగొనే అవకాశాలెలా ఉన్నాయి అంటున్నారు? నిజం చెప్పాలంటే ఆ నది పరిస్థితి, గడిచిన సమయం చూస్తుంటే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. మొత్తం మీద చూస్తే ఇది నిజంగా ఒక పెన్ను విషాదం. 4 మరణం, చాలామంది ఆచూకీ లేదు, సహాయక చర్యల్లో ఇబ్బందులు అన్నీ కలిసి చాలా బాధాకరం. అవును. ముఖ్యంగా పార్థ్ సోనీ కథ వింటే ఈ ప్రమాదం ఎంత తీవ్రమైన మానవ విషాదాన్ని మిగిల్చిందో అర్థమవుతుంది. కొండప్రాంత యాత్రా మార్గాల్లో ప్రమాదాల గురించి ఇదొక పెద్ద హెచ్చరిక లాంటిది. నిజమే. తక్షణ విషాదం, సహాయక చర్యలు ఇవి ఒకవైపు. మరోవైపు ఈ సంఘటన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. అంటే భవిష్యత్తు గురించా? అవును. ముఖ్యంగా ఈ తీర్థయాత్ర మార్గాలు, అది కొండ ప్రాంతాల్లో ఉన్నవి. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వాతావరణం బాగోలేనప్పుడు అక్కడ భద్రతా ప్రమాణాలు ఎలా ఉండాలి? అవును, మౌలిక సదుపాయాలు కూడా. ఖచ్చితంగా. రోడ్ల పరిస్థితి, రక్షణా గోడలు, హెచ్చరిక బోర్డులు, ఇంకా అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలు, వీటిని ఇంకా ఎంత మెరుగుపర్చాలి? ఈ విషయాలపై మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడటానికి ఇది చాలా ముఖ్యం. అవును, ఇది ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. बस है क्या